అండి, వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత మనం కిచెన్లోకి వచ్చాము. సో ఇన్ని రోజుల నుంచి చాలాసార్లు వంట అంతా మన ఓపెన్ కిచెన్లోనే వండుకున్నాం కదా, కట్టెల పొయ్యి ఓపెన్ కిచెన్లో వండుకున్నాము. నిజంగా చాలా రోజులైంది ఇంట్లో కిచెన్లో వండి మనం వంట. సో ఇంట్లోకి వచ్చాము, వండుకున్నాము. అయితే ఇవాళ చాలా 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 స్పెషల్ కర్రీ వండుతున్నామండి. నేనేమి ఇది కొత్తగా కనుక్కోలేదు, అంటే ఏది పడితే అది వండి చూపిస్తుందని అనుకోవద్దు. నిజంగా అండి, నేను ఇదేం కొత్తగా కనుక్కోలేదు వంట. నా దగ్గర ఒక అబ్బాయి, ఒరిస్సా నుంచి ఒక అబ్బాయి, పింటూ అని ఒక అబ్బాయి ఉండేది అనమాట. సో ఆ అబ్బాయి నేర్పించిన కర్రీ మీకు చూపిస్తాను ఇవాళ. ఎందుకంటే అది ఈ సీజన్లోనే ఇప్పుడే అవైలబుల్, ఇప్పుడే వండుకోవాలి కాబట్టి సో మీకు ఇప్పుడు చూపించాలని అనిపించి నేను చేసుకుంటున్నాను. సో అది మీకు చూపిస్తే బాగుంటుందని ఐడియా వచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదేంటంటే వేపాకు. సో వేప చెట్లన్నీ ఆకు రాలిపోయి లేతగా చిగుర్లు వస్తున్నాయి. ఇంకొక 10 రోజులు 25 రోజులు అయితే చక్కగా వేప పూత వస్తుంది మన ఉగాది పండుగ కొరకు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనకి ఇలాంటి ఎర్రటి వేప చిగుర్లు, వేపాకులు ఉంటుంది. సో ఆ ఎర్రటి వేప చిగుళ్ళను కర్రీ చేస్తారనమాట. సో అంటే మామూలుగా అబ్బాయి అయితే కూర వండుకుంటాను మేడం, తింటారు అనేసి నాకు చెప్పాడు. నేను వండుకున్నాను, తిన్నాను. బట్ మనం మామూలుగా ఆలోచిస్తే కూడా, హెల్త్ పరంగా ఆలోచిస్తే కూడా ఈ లేత చిగుర్లు అనేవి అంత చేదు ఉండవు, సేమ్ టైం హెల్త్కి చాలా మంచిది అనుకుంటా. మోర్ ఓవర్ ఏంటంటే నాకేమనిపించింది అంటే ఈ పొట్టలో ఉన్న నులి పురుగులు అట్లాంటివి కూడా పోతాయేమో, నాకు చిన్న డౌట్ అది. సో నాకు కరెక్ట్ తెలీదు, బట్ హెల్త్కి మంచిది, తింటారు. ఈ రెండే విషయాలు నాకు తెలుసు. సో బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఇంకా ఇలా అంటే ఇది వండుకొని తింటారు అనేది ఎంతమందికి తెలుసు అన్న విషయం కూడా నాకు తెలియదు. మీరు కూడా ఎవరైనా ఆల్రెడీ వండుకొని తింటే కూడా చెప్పండి నాకు. ఎందుకంటే నేను చెప్తే అవునా కాదా అని డౌట్స్ ఉంటాయి. వ్యూవర్స్ మీరు కూడా చెప్పడం వల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అందరికీ, వండుకొని తింటారు. సో ఏమున్నా హెల్త్కి మంచిది, నష్టం అయితే చేయదు కాబట్టి సో నేనైతే వండుతాను, తింటాను. ఈ సీజన్లో 1-2 సార్లు వండుకొని తింటాం, అంతకుమించి ఏం లేదండి. ఎందుకంటే మళ్ళీ ఒక 10 days తర్వాత ఆకులు ముదిరిపోతాయి, అప్పుడు తినలేము, దాన్ని చేదు వస్తుంది, ముదిరిపోతాయి, ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి తినలేము. ఇలా చిన్నగా లేతగా ఉన్నప్పుడు దాన్ని చక్కగా వండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, హెల్దీ రెసిపీ, జస్ట్ సీజనల్ రెసిపీ. నేను ఇంతకుముందు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూరలు కూడా నేను చూపించాను మీకు. అవన్నీ కూడా సంవత్సరం అంతా తినరండి, ఏ సీజన్లో అదే తింటారు. సో ఆ టైంలో అది తింటే సరిపోద్ది అనమాట. అంటే దాని ఎఫెక్ట్ మనకి ఇయర్ అంతా ఉంటుందేమో మరి నాకు తెలీదు. సో అంటే ఉత్తరేణి ఒక సీజన్లో బాగా వస్తుంది, తెల్లగల్జేరు ఒక సీజన్లో బాగా వస్తుంది. ఇలా అన్ని రకాలుగా అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఆకుకూరలు అనేవి మెడిసినల్, ఎస్పెషల్గా మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీఫీ వెజిటబుల్స్ ఆ సీజన్లోనే తింటారు. సో దట్ సేమ్ మనము ఇప్పుడు వినాయక చవితికి కూడా అది వేసుకుంటాం కదా, తుమ్మి కూర. సో అలా అంటే తుమ్మి కూర ఆ 15-20 రోజుల్లోనే దొరుకుతుంది, తర్వాత దొరకదు మళ్ళీ. సో అలా అనమాట. ఇది వేప చిగుర్లు కూడా కరెక్ట్ ఈ సీజన్లో 10-15 రోజులు ఇంత బాగుంటాయి, తర్వాత ముదిరిపోయి మనం వండుకోలేము, తినలేము. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని వండుకొని తిందాం. వండి చూపించి మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉందనేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆకును, లేత చిగుళ్ళను వండుకొని తిందాము. ఆల్రెడీ ఏంటంటే నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ లేత ఆకులు, చాలా లేత ఆకులు మాత్రమే తీసుకొని కడిగి పెట్టుకున్నాను నేను. ఇవి దాంట్లోకి చక్కగా టమాటోలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, వెల్లుల్లి వేస్తే బాగుంటుందండి టేస్ట్ ఇందులో. అండ్ కొంచెం లైట్గా పెసరపప్పు వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. ఈ కొంచెం ఈ పులుపు ఇవన్నీ కూడా దాన్ని ఇంకేదైనా చేయదు కొంచెం ఉన్నా కూడా దాన్ని తీసేస్తుంది. సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకు 1-2 సార్లు వండి పెట్టేసేయండి, ఓ పని అయిపోతుంది. ఓకేనా, వెళ్ళి వండుదాం మనం ఇప్పుడు. యాక్చువల్గా ఇన్నిసార్లు నేను ఈ కుండలను స్టవ్ మీద పెట్టి వండి చూపిస్తున్నా, అయినా సరే మళ్ళీ డౌట్ అడుగుతున్నారు కుండలను స్టవ్ మీద పెట్టి వండొచ్చు అని. నిరభ్యంతరంగా వండొచ్చు. సో వండేసుకోండి. కుండ వేడెక్కుతుంది. ఈ లోపు ఏం చేద్దామంటే ఆకులు కొంచెం పెద్దగా ఉన్నాయి, వాటిని అంటే కొమ్మలు ఉన్నాయి లేతగా, కొంచెం కట్ చేసుకుందాం. ఉడికిపోతాయి కానీ కొంచెం, చాలా తెంపితే ఇంత కొంచెం కనపడుతుందండి. నిజంగా తెంపినప్పుడు చాలా కనపడ్డది, వాటర్లో కడిగే వరకు కొంచెమే కనబడుతుంది మనకు, చాలు. జస్ట్ చక్కగా ఆయిల్ వేసుకొని
రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ వేస్తాను ఆయిల్, ఎందుకంటే వీటికి మనం కాకరకాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తాం కదా. అలా ఆయిల్ వేగిపోయింది కదా, దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మళ్ళీ మిరప్పొడి వేయం, అందుకే వేసేసుకున్నాం దీన్ని. పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం, రెండు ఒకసారి మనకు వేగిపోతాయి, ఏం కాదు. అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఏంటంటే మనము వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చ చేసి వేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంట్లో ఏమి వేద్దామంటే పసుపు వేసేద్దాం. సో ఈ స్టేజ్లో కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు అటు ఇటు వేగాక వెల్లుల్లి వేసేద్దాం. ఓకేనా, వెల్లుల్లి వేసాము, కాసేపు మూత పెడదాం. యాక్చువల్లీ ఏంటంటే కుండలు కొన్నప్పుడు ఇలా బాండీలాగా అంటే మన ప్యాన్ లాగా ఉన్న వాటికి మూతలు లేవు. వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే వేరే దాన్ని అడ్జస్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మరీ అంత పర్ఫెక్ట్గా కూర్చోద్ది, దీని మీద కొంచెం గ్యాప్ ఉంది, అయినా ఓకే కదా మనకు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో పెసరపప్పు వేసేద్దాం. మీకు తమాషా ఉంది కదా, వేపచిగురులు వండుకుంటామంటే నిజంగా చెప్తుందా శ్రీదేవి, అబద్ధం చెప్తుందా అనుకోకండి, నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నిజంగా వండుకొని తినండి, వండుకొని తిని ఎంజాయ్ చేయండి. అంటే అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తాము, దీన్ని కూడా ఎంజాయ్ చేస్తే హెల్త్ పరంగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇట్లా ఈ పిచ్చి పిచ్చి వంటలు చాలా తెలుసు నాకు. ఓకే, ఇంకొకటి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, వాటిని వండుతారు. మీకు విషయం తెలుసా, పచ్చిమిరపకాయలతోనే తీపి కూర వండుతారు, మొత్తం పచ్చిమిరపకాయల కూర అంతా, బట్ తీయగా ఉంటుంది. అది ఎట్లా చేస్తారు అనేది తర్వాత చూపిస్తా. అంటే మన తోటలో పచ్చిమిరపకాయలు అయినప్పుడు ఈసారి వండుకొని తిందాము. ఇంకేం చేయొచ్చు అబ్బా, మంచిగా ఇప్పుడు గంగవాయిల కూర వస్తుంది, రకరకాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మామిడికాయ సీజన్లో చూడండి ఎన్ని వెరైటీలు వండుకోవచ్చు అంటే అన్ని వెరైటీలు వండుకోవచ్చు మనము. వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. నాకు ఇష్టం మామిడికాయలు అండ్ చింతకాయ సీజన్లో చింతకాయలు, మామిడికాయ సీజన్లో మామిడికాయలు, ఆ రెండింటి మధ్యలో వాక్కాయలు. చింతపండు చాలా తక్కువ వాడతా నేను, నిజంగా చాలా తక్కువ వాడతా. చింతపండు అంటే గుర్తొచ్చింది, సమ్మర్ వచ్చిందా, పచ్చిపులుసు, రకరకాల పచ్చిపులుసులు. ఈ 4-5 డేస్లో మీకు ఒక తోట చూపిస్తా, ఆ తోటలో నుంచి ఒక గింజలు వస్తాయి, ఆ గింజలతో పచ్చిపులుసు చేస్తారు. సో అది మీలో చాలామందికి తెలియదు, ఐఎమ్ షూర్ నాకు తెలుసు, పక్కా అది మీకు తెలియదు. సో అది చూపిస్తాను మీకు. అండ్ మనకు పాలకూర చాలా చాలా కావాల్సింది, దాంతో కూర కాకుండా ఏం చేయొచ్చు అంటే చాలా వెరైటీస్ చేయొచ్చు, అవి చేపిస్తా. ఇలా ప్రపంచంలో లేని వంటలు వండుతున్నామా, ఏం లేదులేండి, ఆల్రెడీ వండారు, కాకపోతే కొంతమందికి తెలుసు. సో మనకు తెలిస్తే మంచిదని వండి పెడుతున్నాం. ఏందో ఈ శ్రీదేవి ఏందో, ఈ ఏపాకు ఏందో, ఈ కూరణ ఏందో, ఈ వండుడు ఏందో, ఈ కథలు ఏందో కదా. కథలు ఏం కాదు, అన్ని నిజాలే, కాకపోతే నిజాలను కథల్లాగా చెప్పుకుంటాం అనమాట. అది ఓకే. ఈ పెసరపప్పు కొంచెం అలా మగ్గిందండి, చాలు, ఎందుకంటే వీటితో పాటు అది కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేపాకు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, సూపర్. వేపాకు కూర. మీకు విషయం చెప్పనా, ఇప్పటి నుంచి కొన్ని చెఫ్లకు తెలియదు, ట్రైన్డ్ చెఫ్లకు ఇట్లాంటి కూరలు తెలియవు. సో మనలాంటి వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళు స్టార్ హోటల్ ఇట్లాంటివి పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా స్పెషల్ రెసిపీ ఏంటి అంటే వేప చిగురు రెసిపీ అని ఏ 5 స్టార్ హోటల్లోనో 7 స్టార్ హోటల్లోనో పెట్టినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ దాన్ని తిన్నా ఆశ్చర్యపోక్కర్లేదు అనమాట. సో యాక్చువల్లీ చెఫ్లందరూ ఇలా ట్రెడిషనల్ వంటకాలు నేర్చుకోవాలంటే హోటల్ మేనేజ్మెంట్ స్కూళ్ళకు పోవద్దు, ఊళ్ళలోకి పోయి మన అవ్వలు, నానమ్మలు, అమ్మమ్మల దగ్గరకు పోయి నేర్చుకొచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళ హ్యాండ్ డిఫరెంట్గా వంటలు చేస్తారనేసి అప్పుడు వాళ్ళు ఏంటంటే
ఎనీ పెద్ద హోటల్స్లో పనిచేసినప్పుడు ఫలానా చెఫ్ స్పెషల్ అంటారు కదా, అలా చెఫ్ స్పెషల్ వేపాకు కూర. ఇంకేందబ్బా ఆ పేర్లు చెప్పాను, ఎందుకంటే అవన్నీ ఉండాలి కదా, నేను ఇప్పుడే చెప్తే ఏం లాభము. సో ఇప్పటికైతే వేపాకు కూర అని వండుకుంటారు అనమాట. స్పెషల్ రెసిపీ, హెల్దీ రెసిపీ వేపాకు కూర. చూడండి వేపాకు టక్మని మగ్గిపోయింది. అయ్యో పాపం పిచ్చిపిల్ల తొందరగా అయిపోయింది. ఇలా తొందరగా మగ్గిపోతుంది, చేదు ఉండదు. దీంట్లో ఏం చేద్దామంటే ఆ కొంచెం చేదును కూడా చంపేద్దాం. సో కొంచెం చేదు కూడా మనకు వద్దు కాబట్టి చక్కగా టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని వేసేయచ్చు కదా. ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది కదా మీకు తినొచ్చు అని. దీంట్లో ఏం చేద్దామంటే కాస్త ఉప్పు, సరిపడా ఉప్పు, కాస్త అనొద్దేమో. అప్పుడు మీకు వచ్చింది తెలుసా, మొన్న చుక్కకూర తెంపినప్పుడు చుక్కకూర పచ్చడి చేశాను కదా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు, దాంట్లో ఉల్లిపాయలు పొడుగ్గా కోసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలని పెట్టాం. అయితే జనరల్ కామెంట్స్లో అందరూ ఏం చేయలేదు, కానీ పర్సనల్గా నా ఫ్రెండ్స్ పెట్టారు అనమాట. శ్రీదేవి అవి సన్నగా తరిగినట్టున్నాయా, ఎట్లున్నాయి ఒకసారి చూడని పెట్టిర్రు. నిజంగా కొంచెం లావుగా ఉన్నాయి, కానీ నేను మళ్ళీ 2-3 సార్లు సన్నగా తరిగిన ఉల్లిపాయలని పెట్టాను. సన్నగా తరిగిన అనకుండా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు ఉంటే అంటే దానికి సరిపోయేది. సో నా కటింగ్ అంతా అంతే ఉంటుందండి, బండగా ఉంటాయి, అన్ని రఫ్ అండ్ టఫ్ చేసేస్తాను. సో ఉప్పు వేసాం కదా, దాంట్లో కాస్త ధనియా పౌడర్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఏమి వెయ్యక్కర్లేదు, చక్కగా కాసేపు మగ్గినాక తీసి తినేయడమన్నమాట. టమాటాలు కాస్త మగ్గితే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు దీంట్లో. వావ్, ఆయిల్ పైకి తేలిందంటే అయిపోయిందనమాట ముచ్చట. టమాటాలు ఇలా ఉంటేనే బాగుంటాయి, మరీ మెత్తగా అయిపోతే బాగోదు. కర్రీ అయిపోయింది, తీసేద్దాం మనం. ఫైనల్లీ వేపాకు వేసి, కాస్త పెసరపప్పు వేసి, కాస్త టమాటాలు వేసి కర్రీ చేసేసాం. మొత్తం మీద భలే కలర్ఫుల్గా వచ్చింది కర్రీ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయి, ఈ లేత చిగుళ్ళు చూస్తుంటేనే ఇట్లా తినాలనిపిస్తుంది. అంత చేదేం లేవు. ఇప్పుడు మన వేపాకు కర్రీ టేస్ట్ చేద్దాం. ఎలా ఒక స్పూన్ పెట్టుకొని టేస్ట్ చేస్తాం, కొంచెం ఎక్కువ తింటా, ఎందుకంటే మీకు అందరికీ డౌట్ రావద్దు శ్రీదేవి ఉట్టిగా మాకే వండి చూపించింది ఏం తినలేదు అని. ఉట్టిగా ఎందుకు వండి చూపిస్తా చెప్పండి? ఉప్పు కారం ఏమైనా ఫ్రీగా వచ్చినాయి మనకు? కాదు కదా, తింటనే వండుకుంటాం, ఏదో వీడియో కొరకు అస్సలు చేయం. లైట్గా చేదు ఉంది, కానీ టేస్ట్ బాగుంది. నన్ను అడిగితే అన్నంలో కంటే రొట్టెలకు బాగుంటుంది. ఇంకొంచెం చేదు పోవాలనుకుంటే ఎవరైనా కాస్త బెల్లం వేసుకోండి, అంటే చేదు తినని వాళ్ళు. నాకైతే కాకరకాయ చాలా ఇష్టం, సో నాకు నచ్చింది. బట్ ఇంకొంచెం చేదు, మనం మామూలుగా కాకరకాయ పులుసు చేసినప్పుడు కొంచెం చింతపండు వేసి బెల్లం వేస్తుంటాం కదా, అలా ఇందులో కూడా కాస్త బెల్లం వేస్తే అది కూడా తెలియకుండా పోతుంది. మొత్తమే టేస్ట్ మాత్రం బాగుంది. లైట్గా చేదైతే ఉంది, అదైతే నిజం చెప్తున్నా, ఎందుకంటే చేదైతుంది. నేను తిన్నా ఆల్రెడీ, లాస్ట్ ఇయర్ చేసుకొని తిన్నా, బట్ మీ కొరకు ఇప్పుడు చేసి చూపిస్తున్నా అంతే. కొంచెం బెల్లం వేసాను వాళ్ళ వరకు, నేను తీసి పెట్టుకొని వాళ్ళకి బెల్లం వేసి పెట్టేశాను. ఏం మాట్లాడకుండా తిన్నారు, ఎందుకంటే తెలియలేదు వాళ్ళకు ఆ స్వీట్నెస్ తోటి, ఇది అస్సలు తెలియలేదు. సో షుగర్ అలాంటివి వేయకండి, మంచిది కాదు కాబట్టి. ఇంకా అసలే చేదు కనపడొద్దంటే కాస్త చింతపులుసు వేసి కొంచెం బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఏదో రకంగా తినండి, మొత్తం మీద వేపాకు కూర తినండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.